అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. అందరికీ నమస్కారం. మనము ఇవాళ మిర్యాలగూడ సబ్ డివిజన్ పోలీస్ అలాంగ్ విత్ టాస్క్ ఫోర్స్ ఆఫీసర్స్ అందరూ కూడా వీ హ్యావ్ అప్రిహెండెడ్ టుడే 5 ట్రాన్స్ఫార్మర్ థెఫ్ట్ అఫెండర్స్. వీళ్ళు 5 ఇప్పుడు సింగరేణి కాలనీ చంపాపేటలో ఉంటున్నారు. వీళ్ళ పేర్లు మెగావత్ రంగానాయక్, జటావత్ ఇమామ్ నాయక్, జటావత్ మౌలానా నాయక్, షేక్ జటావత్ వలీ నాయక్, కితావత్ సునీల్. వీళ్ళ 5 బేసిక్గా పిడుగురాల పల్నాడు డిస్టిక్ ఆంధ్ర నుంచి ఉన్నారు. వీళ్ళు గత కొద్ది సంవత్సరాల నుంచి నల్గొండలో తిరుగుతూ రెక్కీ చేసుకుంటూ ఇప్పుడు హైదరాబాద్లో చంపాపేటలో ఉంటారు. వీళ్ళ మోడస్ ఆపరాండి ఏంటంటే 1-2 డేస్ ముందు అగ్రికల్చర్ ఫార్మ్స్, ఎక్కడైనా అగ్రికల్చర్ ఫార్మ్స్ లేకపోతే అవుట్స్కర్ట్స్లో ఉన్న ట్రాన్స్ఫార్మర్స్, ఆ ట్రాన్స్ఫార్మర్స్ని వీళ్ళు 1-2 డేస్ ముందు రెక్కీ చేసుకుంటారు. రాత్రిపూట 10:30-11 ఆ ప్రాంతంలో ఒక కారులో వచ్చిన తర్వాత ఆ ట్రాన్స్ఫార్మర్కి వెళ్ళే కరెంటుని స్విచ్ ఆఫ్ చేసిన తర్వాత ఆ ట్రాన్స్ఫార్మర్ తీసుకొని స్పానర్తో ఉన్న స్పానర్స్తో పలగొట్టిన తర్వాత దాంట్లో ఉన్న కాపర్ వైర్ రఫ్లీ ఒక 25-30 kgs ఉంటుంది ఈచ్ ట్రాన్స్ఫార్మర్లో. ఆ 30 kgs కాపర్ వైర్ని తీసుకొని వీళ్ళు పాల్పడం జరుగుతుంది. ఓన్లీ మన నల్గొండ జిల్లాలో ఇప్పటి వరకు మనం ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేట్ చేసింది రఫ్లీ 34, అంటే 34 కేసులలో వీళ్ళు అక్యూజ్డ్గా ఉన్నారు మన దగ్గర. అయితే వీళ్ళ గురించి గత కొన్ని రోజుల నుంచి కూడా స్పెషల్ టీమ్స్ ఫామ్ చేసి మనం వెతకడం జరుగుతున్నది. అదే క్రమంలో వాడపల్లి పోలీస్ స్టేషన్ లిమిట్స్లో పెట్రోలింగ్ టైంలో స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ మీద మన ఎస్ఐ గారు వాళ్ళ టీంతో పాటు పెట్రోలింగ్ చేస్తున్నప్పుడు ఇట్లా సస్పిషియస్ మేనర్గా కనిపించినప్పుడు వాళ్ళని పికప్ చేసి ఇంట్రాగేట్ చేస్తే వాళ్ళు ఇప్పుడు మనకి దీస్ ఆర్ ద సేమ్ పీపుల్. వీళ్ళు 34 ఆఫెన్స్లలో ఉన్నారు. సూర్యాపేటలో కూడా 1-2 ఆఫెన్స్లు ఉన్నాయి, అది కూడా మనం వెరిఫై చేస్తున్నాము. అయితే వీళ్ళు ఈ కాపర్ వైర్ అంతా కూడా థెఫ్ట్ చేసి ఒక 2 అక్యూజ్డ్, సుజాత ఇంకా నరేష్, వీళ్ళిద్దరికి అమ్మడం జరుగుతుంది. వీళ్ళు తీసుకొని మళ్ళీ దాన్ని స్క్రాప్ మార్కెట్లో అమ్ముతారు. ఈచ్ అఫెన్స్ అంటే ఒక రోజులో వచ్చినప్పుడు రఫ్గా ఒక 2 ట్రాన్స్ఫార్మర్స్ 3 ట్రాన్స్ఫార్మర్స్ కొట్టినా కూడా వాళ్ళకి 50,000 దాకా మిగులుతుంది. ఇప్పుడు వీళ్ళ దగ్గర నుంచి మొత్తం 34 అఫెన్స్కి సంబంధించి ఒక 9 lakhs వరకు క్యాష్ అనేది రికవర్ అయింది. ఇది కూడా మనం ఇమీడియట్గా కోర్టులో డిపాజిట్ చేసి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళకి అందించడం జరుగుతుంది. అయితే మోస్ట్లీ ఈ ట్రాన్స్ఫార్మర్స్ కూడా ఒక అగ్రికల్చర్ ఫీల్డ్స్లలో రైతుల దగ్గర నుంచి వాళ్ళ దగ్గర నుంచి దొంగతనం చేయడం జరిగింది. కొంతమంది ప్రైవేట్గా కూడా పెట్టుకున్నారు, కొంతమంది ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ సంబంధించి కూడా ఉన్నది. వీటన్నిటి మీద కూడా ఆల్రెడీ వీ హ్యావ్ రిజిస్టర్డ్ ఎఫ్ఐఆర్స్ అండి. చాలా గత కొన్ని రోజుల నుంచి స్పెషల్ టీమ్స్ ఫామ్ చేసి వీళ్ళందరినీ పట్టుకోవడం జరిగింది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.